హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి హోండా BRV సార్, VX టాప్ అండ్ వేరియంట్ డీజిల్ బండి. లీటర్కి 20 పైన అయితే మైలేజ్ రావడం జరిగింది సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ పెయింట్ తో ఫస్ట్ ఓనర్ బండి, హర్యానా నంబర్ సార్. ఇక్కడైతే మీరు ట్యాక్స్ కూడా కట్టుకోవాల్సిన లేదు. ట్యాక్స్ కట్టుకోకుండానే కేర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీనికైతే ఇంచుమించుగా 1,00,000 చిల్లర ట్యాక్స్ రావడం జరిగింది సార్. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అది ఖర్చు అయితే లేకుండా మీరు 15 సంవత్సరాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మీరు NOC అప్లై చేయమంటే NOC అప్లై చేసి పంపించడం జరిగింది. మీకు ట్యాక్స్ లేకుండా కట్టుకోవాలనుకుంటే తక్కువ రేట్లో ఉంది. 4,95,000 మాత్రమే. 2016 హోండా BRV VX టాప్ అండ్ వేరియంట్ ఐడిటెక్ ఇంజన్ సార్. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. కేవలం 99,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్, ట్యాంపరింగ్ అయితే లేదు సార్. నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను. బండి అయితే చూసుకోండి, చూసుకోవచ్చు సార్. సిల్వర్ కలర్ బండి, హోండా BRV 2017 టాప్ అండ్ వేరియంట్, డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందన్నమాట. ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, DRLs వస్తాయి. చూసుకోవచ్చు. రెండింటికి 2 కీస్ ఉన్నాయి. ఒకటైతే అన్యూజ్డ్ కీ ఉంది సార్, చూసుకోవచ్చు. ఒకటైతే అన్యూజ్డ్ కీ ఉంది, ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి, చూసుకోవచ్చు. రైట్ సైడ్ లుక్ అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు సార్. నేనుండే ఏరియా నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం వచ్చి వీడియో చేయడం జరుగుతుంది. 99,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలై వీల్స్ అక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. ఫ్రంట్ గ్లాస్ చిన్న బ్రేక్ ఉంది సార్, అది హోండా కంపెనీ గ్లాసే, చూసుకోవచ్చు. అలై వీల్ అక్కడ డ్యామేజ్ లేదు. టైర్లు వచ్చేసి ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. అక్కడక్కడ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఏ బండికైనా కామన్ సార్. ఎక్కువ సెన్సార్ వస్తుంది, చూసుకోవచ్చు. 4/4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ గేరు. బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్. మీరు అసలు ఇంజన్ సౌండ్ వింటే మీకు అర్థమైపోద్ది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆన్లో ఉన్నట్టు కూడా లేదనమాట, అలా ఉంది. ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్, AC వర్కింగ్లో ఉంది. గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. గేర్ బాక్స్ అయితే హార్డ్ అయితే లేదు. కేవలం 99,000 కిలోమీటర్లు దిగింది సార్. రీడింగ్ అయితే జెన్యున్, ట్యాంపరింగ్ అయితే కాదు. హోండా BRVలు దొరకడం రేర్గా దొరుకుతాయి సార్, చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా. స్టీరింగ్లోకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తాయి. టాప్ అండ్ వేరియంట్ అనమాట. సెంట్రల్ AC ఉంటుంది. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. AC చిల్డ్ ఉంది సార్. సార్ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. చూసుకోవచ్చు. టేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్లు కామన్ సార్. ఈ బండికి అయితే టచ్అప్ అయితే అవ్వలేదు. ఒక్క దర్వాజాకి మాత్రం పెయింట్ అయింది అంతే. దీనికి ఈ దర్వాజాకి చిన్నగా రస్టింగ్ వస్తే చిన్నది అయింది అనమాట, అంతే. కామన్ సార్. ఇంకా బళ్ళకి చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి మీకు స్క్రాచ్లు అనేది కామన్. టైల్ లైట్ డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. టైల్ లైట్ ఇది డ్యామేజ్ ఉందన్నమాట. టాప్ అండ్ వేరియంట్ V వేరియంట్ సార్. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ హోండా గ్లాస్. క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ డ్యామేజ్ లేదు. పెయింట్ అయితే పడలేదు ఇప్పటివరకు అయితే. పంచ్ అంతా ఎక్కడ ఓపెన్ అనేది చేయలేదు సార్. డిక్కీ డోర్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్, చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. స్టెఫ్నీ టైర్ చూసుకోవచ్చు సార్. 80-90% స్టెఫ్నీ టైర్ ఉంది. $4,95,000 మాత్రమే సార్. ఓన్లీ బంపర్కి టచ్అప్ చేయించుకోవాలి అంతే. ఇక్కడ చిన్న పని ఉందన్నమాట. ఇది కూడా చేపించి పంపించడం అయితే జరిగిద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి బళ్ళు అయితే దొరకవు సార్ మళ్ళీ మళ్ళీ. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ అయితే ఓన్లీ బంపర్కి ఉంది సార్ టచ్అప్ అంతే. లెవెల్ డ్యామేజ్ లేదు. టైర్ పర్సెంటేజ్ ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది.
పిల్లర్స్ కానీ పంచింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. చూసుకోవచ్చు ఇక్కడ రస్టింగ్ కానీ ఎటువంటిది అయితే లేదు. ఆల్మోస్ట్ మొత్తం ఒరిజినల్ ఉంది, గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, లీక్లు అనేది లేదు సార్. రబ్బర్ బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ 4కి 4 ఎలవీల్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ప్రస్తుతానికైతే. చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచ్, ఇది పంచర్ పడినప్పుడు తీసుంటుంది అంటే. చూసుకోవచ్చు మైనర్గా టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు 89% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. 99,000 తిరిగింది సార్. జెన్యున్ రీడింగ్, ట్యాంపరింగ్ అయితే లేదు. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి సార్. చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. వెనక బంపర్కి ముందు బంపర్కి చిన్న చిన్న మైనర్ స్క్రాచ్లు ఉన్నాయి అంతే. యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్ సార్. పేస్టింగ్ ఇలాగే ఉంటుంది హోండా బళ్ళకి. చూసుకోవచ్చు బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. ఇంజన్ సీల్డ్ ఉంది. బంద్ కరికి చాలు. చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ బాగుంది సార్. ఇప్పటివరకు అయితే హెడ్ అయితే ఓపెన్ చేయలేదు. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు. కంపెనీ మార్కింగ్స్తో ఉంది. చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా. ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇటు సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది సార్. రైట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్, ఏబిఎస్ వస్తుంది. కంపెనీ మార్కింగ్స్తో ఉంది. చూసుకోవచ్చు సార్ ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటిది అయితే లేదు సార్. ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ నచ్చింది కాబట్టి ఎంత దూరం వచ్చి వీడియో చేయడం జరుగుతుంది. హోండా ఇంజన్లో ట్యాంపరింగ్ జరుగుతూనే ఉంటాయి. బానెట్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ ఎలా ఉంటుంది సార్. అంతా కంపెనీ పేస్టింగ్ అనమాట. చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్. ఆన్ అయితే పెట్టలేదు ఇప్పటివరకు, బానెట్కి తెలిసిపోద్ది. 100కి 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ట్యాంపరింగ్ బళ్ళు మాత్రమే పెట్టడం జరిగింది సార్ మన ఛానల్లో. ఏదన్నా ఉన్నా కానీ ముందే చెప్పేయడం జరుగుతుంది. స్కోచ్ బండి అయితే ఇది సార్ ఓవరాల్ లుక్ అయితే. బంపర్కి అయితే చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి, అవి కూడా చేపించి ఇవ్వడం అయితే జరిగింది. కమిషన్ 15,000 తీసుకుంటాను. కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరు బై రోడ్ పంపిమన్నా బై రోడ్ పంపిస్తాను, కంటైనర్ కేసు పంపిమన్నా కంటైనర్ కేసు పంపిస్తాను సార్. లేదు మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తానంటే వచ్చి చూసుకుని చెక్ చేసుకుని మెకానిక్ని కూడా తీసుకొచ్చుకుని చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. బండి అయితే ఢిల్లీలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు. తీసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా 100కి 80-90% సీట్ కవర్స్ ఉన్నాయి. థర్డ్ రో కూడా చూసుకోవచ్చు 80-90% సీట్ కవర్స్ ఉన్నాయి. సెంట్రల్ ఏసీ చిల్డ్ ఉంది. బండి అయితే ఢిల్లీలో ఉంది సార్. దీని ధర వచ్చేసి 4,95,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్, నమస్తే.